పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటారా సిస్టర్? నో. ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటారా అన్న క్వశ్చన్కి బిగ్ నో. ఎందుకంటే మేము కూడా మీలాంటి ఒక నార్మల్ జంట. మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కోపాలు వస్తాయి, గొడవలు అవుతాయి. కానీ ఆ గొడవల్ని సీరియస్ గా తీసుకోకుండా ఎక్కడ ఏ గొడవలు జరిగితే అక్కడికక్కడే వదిలేసేటట్టు. ఆయన కాదు, ఇన్ని మాట్లాడాను కదా నేను. మా దాంట్లో గొడవలు జరుగుతాయి, అలిగి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఇంట్లో నుంచి అంటే క్యాబ్ ఉంది కదా, అలా నైట్ అంతా కొడుతూనే ఉంటారు. నేను ఫోన్ చేసి నాకు చిరాగ్గా ఉంది అని చెప్తా, అప్పుడు వచ్చేస్తాడు. అంటే జస్ట్ అంటే ఇక కన్నీళ్ళు ఇక్కడ వరకు వచ్చి కదిలిస్తే కింద పడిపోతాయి అంటారు చూసారా, అలా ఆయనకి ఇక్కడ పీకల వరకు ఉంటుంది. కానీ ఎక్కడో నేను ఒక మెన్ని, నేను తగ్గద్దు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రోవర్ట్ బిహేవియర్ వల్ల నాకు తెలియదు. కానీ ఈగో అయితే కాదు, కానీ ఇంట్రోవర్ట్ బిహేవియర్ వల్ల తొందరగా ఓపెన్ అవ్వలేడు, ఫస్టే చెప్పలేడు. కానీ నేను ఆ బిహేవియర్ని స్టార్టింగ్లో అర్థం చేసుకోలేదు. ఏంటి అబ్బాయిగా ఉండి ఇంత ఈగోన ఆయనకి, అమ్మాయిగా ఉండి నాకెంత ఉండాలి, ఇంత మేనేజ్ చేసేదాన్ని అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ దాని తర్వాత కొన్ని మంత్స్ గడిచిపోయిన తర్వాత ఎందుకు రిపీటెడ్గా ఇలా జరుగుతుంది, నేనేదైనా మిస్ అవుతున్నానా, నేనేదైనా తనని అర్థం చేసుకోవడంలో నా వే మార్చాలా అని నాకు నేను కూర్చొని ఆలోచించుకుంటే అప్పుడు అర్థమైంది హీఈస్ ఎ ఇంట్రోవర్ట్, యూ షుడ్ అండర్స్టాండ్ అని అనిపించింది నాకు. దాని తర్వాత నా ఆలోచన విధానం, తన పట్ల అర్థం చేసుకునే విధానం మార్చుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా అనిపించినా నాకు కూడా కోపం ఉంటుంది. నేను కోపం ఉన్నంతసేపు కొన్ని గంటల వరకు ఫోన్ చేయను. దాని తర్వాత కోపం తగ్గిన తర్వాత అదే కోపంలో ఉన్నట్టు మళ్ళీ ఫోన్ చేస్తాను, వెంటనే వచ్చేస్తాడు. అక్కడ ఫోన్ రావాలంటే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను కోపడ్డా, తిట్టినా, ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నువ్వు వదిలేసిపోయినా, ఇట్లా పోయినా, ఇది అది అని అన్నీ తింటా. ఎంత ఆయన నన్ను ఫోన్ చేయకుండా ఉన్నాడో, నాకు ఫోన్ చేయకుండా ఉన్నాడో అంతా నేను చెప్పిందంతా వింటాడు ఓపిక. విన్నాడు కదా, అక్కడ నా కోపము తగ్గిపోయింది, నేను ఫోన్ చేసినా కదా ఆయన కోపం తగ్గిపోయింది. సో అలా మా కోపాలు సాల్వ్ అయిపోతే మాటలు ఒకరినొకరు అర్థం చేసుకుంటాము, సెట్. మేము ఎప్పుడు హ్యాపీగా ఉండము, గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ తొందరగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. మోస్ట్ ఆఫ్ ది టైము ఈగో అనేది చూపించకుండా ఒక భారీగా ఉండడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటా. 100% నిజం అమ్మా, 100%. చాలా ట్రై చేస్తుంది తను. నాకు కోపం వచ్చినా, కొంచెం కోపం వస్తే నేను మాట్లాడను, కానీ తను అట్లా ఉండదు, మాట్లాడిస్తుంది. తన ఈగోని పక్కన పెట్టేస్తుంది. బేసిక్గా చాలా మంచి అమ్మాయి. ఇలా ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఇంకొకరు అడిగారు. ఇదే మా హ్యాపీనెస్ సీక్రెట్ వచ్చేసి కమ్యూనికేషన్. బ్రేకప్ నుంచి బయటకి రావడానికి కొన్ని టిప్స్ చెప్పండి. చాలా పెద్ద క్వశ్చన్, ఎందుకంటే బ్రేకప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. కొందరు సెన్సిటివ్ హార్ట్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. కొన్ని ఇయర్స్ నుంచి డిపెండెడ్గా ఎమోషనల్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళు ఒకరి మీదనే, ఇంకా ఎమోషనల్గా డిపెండ్ అయిన వాళ్ళు హార్ట్కి ఒకలాగా తీసుకుంటారు. ఇండిపెండెన్స్ ఉన్న వాళ్ళు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు, సెల్ఫ్ మోటివేషన్ ఉన్న వాళ్ళు ఒకలాగా తీసుకుంటారు. ప్రొఫెషనల్స్ ఒకలాగా తీసుకుంటారు. ఏం వర్క్ చేయకుండా ఇంట్లో ఉండేవాళ్ళు ఒకలాగా తీసుకుంటారు. సో అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది, మీరు ఏం చేస్తున్నారు అండ్ మీ పర్సనాలిటీ ఏంటి, ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా, లేకపోతే సెన్సిటివా, లేకపోతే టూ సెన్సిటివా అనే మీ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. కానీ అందరికీ కామన్గా నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, మనం మంచి అని అనుకొని మనకి గుడ్ పర్సన్ అని ఏదో ఒక పాయింట్లో అనిపించి ఒక పర్సన్తో రిలేషన్షిప్లోకి వెళ్తాము, దట్స్ ఫైన్, ఓకే. కానీ వెళ్ళిన తర్వాత అది ఆ టాక్సిసిటీని మనం టాలరేట్ చేయలేకపోయినా, ఇంకా ఆ పర్సన్తో మనం ఉండలేకపోయినా, లేకపోతే ఆ pర్సన్ మనకి మోసం చేస్తున్నాడని తెలిసినా అదే టాక్సిసిటీని మీరు బేర్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. మీరు బ్రేకప్ చెప్పేయచ్చు. నెక్స్ట్ లైఫ్ 100% చాలా బెటర్గా ఉంటుంది. అది బెటర్, నెక్స్ట్ లైఫ్ బెటర్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? మీ సైడ్ నుంచి మీరు నిజాయితీగా ఉండి అవతల పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తేనే మీ లైఫ్ బెటర్గా ఉంటుంది. మీరే కనుక ఒకరిని చీట్ చేశారనుకో, మీ లైఫ్ మీరు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత దారుణంగా ఉంటుంది. సో ట్రై టు బీ హానెస్ట్, లాయల్గా ఉండడానికి ట్రై చేయండి, హానెస్ట్గా ఉండడానికి ట్రై చేయండి. అవతల పర్సన్ మీ లైఫ్లో కనుక అలా లాయల్గా లేరనుకో, జస్ట్ లీవ్, వదిలేయండి. వదిలేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి మీ మమ్మీని, మీ డాడీని, మీ లవ్ ఆఫ్ లైఫ్ పెట్టేసుకోండి. ఆటోమేటిక్గా గాడ్ ఇవ్వాల్సిన టైంకి ఇస్తాడు. కొంచెం ఓపికతో ఉండండి, అంతే. ఓపికనే ప్రతి దానికి. కానీ బ్రేకప్ అయిన తర్వాత ఎటువంటి బ్యాడ్ డిసిషన్స్ తీసుకోకండి అండ్ ఖాళీగా ఉండకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నదో పెద్దదో, బయట ఒక చిన్న 5,000 ఇచ్చి ఒక డెస్క్ జాబో, లేకపోతే ఒక 10,000 ఇచ్చి ఒక టీచర్ జాబో, మీ పొజిషన్, మీ ఎడ్యుకేషన్ అన్నీ మర్చిపోయి మీకు నియర్ బై అవైలబిలిటీ ఉన్నా, లేకపోతే మీరు పెద్ద ప్రొఫెషన్ని ఎంచుకోవాలి అనుకుంటే అంత స్కిల్స్ ఉంటే దాంట్లో, కానీ ఏదో ఒక దాంట్లో అయితే జాబ్ జాయిన్ అవ్వండి. మిమ్మల్ని కనుక మీరు ఖాళీగా ఉంచుకున్నారనుకో, మీ లైఫ్ని మీరే 100% నాశనం చేసుకున్నట్టు అవుతారు. సో ఆల్వేస్ బిజీ అయిపోండి. అదొకటి సజెస్ట్ చేస్తా, బిజీ అయిపోండి.
నాకు తెలిసిన ఆఫ్లైన్ ఆన్లైన్ కపుల్స్లో మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది, ఎంత హ్యాపీగా ఎలా ఉంటారు అని. థ్యాంక్ యూ సో మచ్. మీ హార్ష్ వర్డ్స్లో కూడా ఎంత లవ్ ఉందండి. ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలం మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్ళగలిగితే మన మెమరీస్ని మాత్రమే అండి, ఇంక ఏది తీసుకెళ్ళలేం. ఆ మెమరీస్ ఉన్నప్పుడే మనకి నచ్చిన పర్సన్స్తో క్రియేట్ చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం. ట్రెడిషనల్గా రెడీ అయ్యి వీడియో చేయండి అక్క. త్వరలో మా చిన్నోడిది పెళ్ళి వస్తుంది. సో వాడి పెళ్ళికి మా ఆయనకి పంచ కట్టిస్తా. ఆబ్వియస్గా నేను శారీ వేసుకుంటా. ఎంత లాయల్గా ఉన్నా ఆ రిలేషన్షిప్ ఎందుకు వర్కౌట్ కాదు మీకేమైనా తెలుసా అని అడిగితే కమ్యూనికేషన్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చెప్తాను నేను. అండ్ పేషెన్స్. ఎవరైనా ఏదన్నా అవతల వాళ్ళు చెప్పింది వినాలి, విన్న తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినాలి, దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకోవాలి, దాని తర్వాత వాళ్ళకి ఆన్సర్ చేయాలి. అరే ఆ పర్సన్ చెప్పేదే వినే ఓపిక నీకు లేనప్పుడు ఆమె గురించి కానీ ఆయన గురించి కానీ నీకు ఎలా అర్థమవుతుంది? నువ్వు ఏం అర్థం చేసుకుంటావు? ఎందుకంటే ఒక పర్సన్ తన గురించి తనకంటే బెటర్గా ఎవరు చెప్పగలరు నీకు? ఎవరు చెప్పలేదు ప్రపంచంలో. నేను ఆయన గురించి ఎంతవరకు చెప్పగలను? నాకు ఎన్ని ఇయర్స్ ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు అని నేను ఎంత చెప్పినా ఏదో ఒక సిచ్యువేషన్స్లో నేను చెప్పేవి కొన్ని తనకి కనెక్ట్ అవ్వకపోవచ్చు, నా క్యారెక్టర్ కాదు అని తను అనొచ్చు. సో నాకు ఒక 70% నాకు తెలుసు, మహా అయితే ఒక 90% తెలుసు. ఒక 10% అయితే హైడే ఉంటుంది ప్రతి పర్సన్. ఎందుకంటే 100% ఎవరికి తెలియదు. సో కమ్యూనికేషన్ ఆ 90% తెలుసుకోవాలి అంటే ఎంత కమ్యూనికేషన్ ఉండాలి తెలుసా? లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎన్ని గంటలు మాట్లాడుకోవాలి, మాట్లాడిందే మాట్లాడడం కాదు, చాలా టాపిక్స్ మాట్లాడుకోవాలి, డిఫరెంట్ ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి, అండ్ కోపాలు వాళ్ళకి చూపించాలి, కోపం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విని ఓపిక కూడా ఉండాలి. అవి రెండు క్యారెక్టర్స్ ప్రతి మనుషులు అబ్బాయిలో ఉండాలి, అమ్మాయిలో ఉండాలి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ నాకు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేసేటివి, కొన్ని సిచ్యువేషన్స్ నాకు వస్తాయి వినేటివి. సో వినగలగాలి, చెప్పగలగాలి. అప్పుడు ఆ పేషెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంటే లాయల్టీ అనేది మనం లాయల్గా ఉన్నామని అవతల పర్సన్కి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనకి వాల్యూ ఇస్తారు, మనల్ని మిస్ చేసుకోరు. సో అంత పేషెన్స్ ఇన్స్టాంట్ ఉండాలి ఏదైనా అని అనుకునే వాళ్ళని మీరు వదిలేయడమే చాలా మంచిది, చాలా బెటర్. ఎందుకంటే ఇన్స్టాంట్ కాఫీ వస్తుంది కానీ మనుషులు రాలి. ఎంత ఇన్స్టాంట్గా వస్తారో అంత ఇన్స్టాంట్గా పోతారు. ఎందుకంటే మైండ్ ఆలోచన పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా రోజులు కష్టపడితే ఉంటుంది. సో అలాంటి మనిషిని జస్ట్ ఇన్స్టాంట్గా ఇలా వచ్చేయాలి అని అంటే నో. సో అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు తప్పించుకోండి ఆ మనుషుల నుంచి, కనీసం ఒంటరిగానే హ్యాపీగా ఉంటారు. ఎనీ అన్ఫిల్డ్ మూమెంట్ అయితే 2025 అన్ఫిల్డ్ మూమెంట్ నో నాట్ గెట్. అసలు నేనైతే 2025 మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ లేదు. ఉంది ఏంటి? మనం మనాలి వెళ్దాం అనుకున్నాం కదా. లేదు నేను ఎంత అనుకున్నాం మనాలి వెళ్దాం అనుకున్నాము, అది వెళ్ళలేకపోయినాం అంతే. మా బావలో ఏం చూసి పడిపోయారు అక్క? గడ్డం, హెయిర్ స్టైల్ లేదు. మీ బావలో మా ఆయన పేషెన్స్ నాకు చాలా ఇష్టం. ఆయనకి నా ఎక్స్ట్రోవర్ట్ అది ఇష్టము నాకు. ఆయన సైలెంట్గా ఉంటారు కదా, నేను ఎంత చెప్పినా వింటారు కదా, అది నాకు ఇష్టం. ఆయన పేషెన్స్ నాకు ఇష్టం. మెన్కి పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి బేసిక్గా. అమ్మాయికి కూడా ఉండాలి 100%. అంటే మేము ఏది ఉన్నా, ఏ చిరాకులు ఉన్నా, ఏది ఉన్నా మేము వచ్చి ఫస్ట్ షేర్ చేసుకునేది మీతోనే. సో మీకు వినే ఓపిక ఉంటే మా చిరాకులన్నీ మీ దగ్గర తీర్చేస్తాం. అత్తమామల వరకు కానీ బయట వరకు కానీ చిరాకులు పోవు. మీకు ఆ ఓపిక లేకపోతే, ఎవరు వినేటోళ్ళు లేక చిన్న చిన్న చిరాకులు ఇంట్లో అత్తమామల మీద, ఇంట్లో హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ మీద వాళ్ళ మీద తీసి వీళ్ళు ఎందుకు ఇంటికి వస్తున్నారు ఇది అని చెప్పి ఎక్కడికో ఇష్యూస్ అయిపోతాయి. సో మీరు కనుక వినగలిగితే మేము మీ దగ్గరే మొత్తం మా స్ట్రెస్లు కానీ మొత్తం తీర్చేసుకుంటాం. సో నెక్స్ట్ అందరితో రిలేషన్షిప్ బాగుంటుంది. ఓకే. మీ హ్యాపీనెస్కి సీక్రెట్ ఏంటి? నా హ్యాపీనెస్కి సీక్రెట్ ఇతను, నేను, అంతే. మా ఇద్దరి హ్యాపీనెసెస్కి మా రెండు ఫ్యామిలీస్ వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళ లవ్ ఎస్పెషల్లీ. నైస్ కపుల్స్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్. ఐ థింక్ మీది లవ్ మ్యారేజా అండి? నాకు ఎప్పటి నుంచో ఈ క్వశ్చన్ అండి. ఫస్ట్ లవ్ మ్యారేజ్లోనే ఇంత అండర్స్టాండింగ్ ఉంటుందా, అరేంజ్ మ్యారేజ్లో ఉండదా? ఒకవేళ అరేంజ్ మ్యారేజ్లో లేకపోతే మన పేరెంట్స్ అందరూ ఇప్పటిదాకా ఇంత హ్యాపీగా ఉండి మనల్ని హ్యాపీగా ఎలా ఉంచగలిగారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మా మమ్మీది అరేంజ్ మ్యారేజ్, మా అత్తమ్మది అరేంజ్ మ్యారేజ్. మా అత్తమ్మ మా మామయ్య ఎంతో క్యూట్ ఉంటారు తెలుసా. మా మామయ్య ఇప్పటికీ మేము ఇంత పెద్దవాళ్ళం అయిపోయి మేము అక్కడ ఉన్నా కూడా మా మామయ్య మా అత్తమ్మ ముందు చిన్న పోరగాళ్ళ లెక్కనే బిహేవ్ చేశారు. మా అత్తమ్మ తన స్టైల్లో తను టీజ్ చేశారు, చాలే అని. మా మమ్మీ మా డాడీ టీజ్ చేస్తే మా మమ్మీ అట్లా. సో వాళ్ళది అందరి అరేంజ్ మ్యారేజెసే.
సో ఈ జనరేషన్లో లవ్ ఉంటేనే ఆ ఎఫెక్షన్ ఉంటుంది అని అందరూ ఫీల్ అనుకుంటున్నారు, అవుతున్నారు. feel నో, అవుతున్నారు. అరేంజ్డ్ అయినా లవ్ అయినా ఆ మనిషి మీద ఎఫెక్షన్ని పెంచుకోండి. లవ్ అంటే చూస్ చేసుకుంటాం, అరేంజ్డ్ అంటే డెస్టినీలో ఎవరు రావాలని ఉంటుందో వాళ్ళే వస్తారు అంతే. సో ఒకసారి పెళ్ళైన తర్వాత ఆ ప్రేమను పెంచేసుకోండి, ఆ ఇష్టాన్ని షేర్ చేసుకోండి. ఆటోమేటిక్గా లవ్ అరేంజ్డ్ అన్న ఫీలింగ్ ఎవరికీ రాదు, పక్కన చూసే వాళ్ళకి సేమ్ ఉంటుంది. నెక్స్ట్ డైలీ వదినకి దిష్టి తీస్తున్నావా లేదా అన్నయ్య? వామ్మ పెద్ద రోకలు పంట పట్టుకొని తీస్తున్న, రోజు దిష్టి తీస్తున్న, రోజుకు 1 కేజీ ఏంది రోకల్ బండి ఎందుకు వచ్చిందిరా? రోకల్ పండుగ అక్కడ తీసేది. రోజుకు ఒక 1/2 కిలో మిర్చి అయిపోతుంది, ఎండుమిర్చి. ఎండుమిర్చి, ఒక ప్యాకెట్ ఉప్పు. అమ్మో ఇక్కడ చూడు. అక్క మీరు బావగారు బాగున్నారా? బావని బాగా చూసుకో అక్క, చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. అండ్ బావ, అమ్మో మీ బావ కనిపించేంత ఇన్నోసెంట్ కాదు, థ్యాంక్ యూ బ్రదర్. అర్థమైందా? సో ఆయన మీరు కనిపించేంత ఇన్నోసెంట్ కాదు అంటే ఇంట్రోవర్డ్ చెప్పండి, ఒప్పుకుంటాం. ఇన్నోసెంట్ మంచివాడు, మంచివాడు. హీఈస్ ఏ వెరీ కైండ్ అండ్ జెంటిల్మెన్. కానీ అమాయకుడు మాత్రం కాదు, అదొకటి చెప్పగలుగుతా అంతే. చాలా బాగా చేస్తున్నారు, ఒక డ్యాన్స్ వీడియోయే కాకుండా కామెడీ వీడియోస్ చేయండి. నాకు అదే అనిపించింది. ఓన్లీ డాన్సే కాకుండా మధ్యలో మధ్యలో అప్పుడు కామెడీ యాడ్ చేస్తే, కామెడీ అంటే నేను స్క్రిప్టెడ్ కామెడీ యాడ్ చేయాలని అనుకోలేదు. బేసిక్గా ఏంటంటే మా ఆయన మాట్లాడితే చాలా ఫన్నీగా మాట్లాడతాడు. ఎంత ఫన్నీ అంటే ఇంట్రోవర్డ్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు తెలిసి చాలా ఫన్నీగా మాట్లాడేశారు. ఇప్పుడు మనం అనుకోండి, మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒకటి చెప్తాం. చాలా బాధపడ్డా, ఎంత బాధ పెట్టినావు తెలుసా నువ్వు నన్ను అంటే ఏమన్నా? ఏమన్నా ఇంతేగా బాధ పెట్టినా అనుడు, అంతే ఖతం. నేను అసలు అది నేను ఫుల్ నవ్వేసిన. అంటే సడన్గా వచ్చేసాయి కదా రియాక్షన్స్. సో నాకు అనిపించింది అన్నమాట, మామ నువ్వు చాలా బాగా కామెడీ చేస్తావు కదా, ఇవి మనం ఎందుకు ఈ రీల్స్తో పాటు కూడా పోస్ట్ చేయకూడదు? అంటే నీలో ఉన్న జనరిక్ కామెడీ వేని మనం చూపిద్దాం వాళ్ళందరికీ అనేసి నేను చెప్పాను కూడా ఆల్రెడీ, గుర్తుంది అనుకున్నాను. చేస్తాం కమింగ్ సూన్. నాలో ఉన్న టాలెంట్ తొవ్వి తీస్తుంది ఒక్కొక్కటిగా. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ రిలేటివ్స్ అండ్ సొసైటీ? సొసైటీ గురించి నేను మాట్లాడలేనండి, అందుకు నా గురించి నేను చెప్పగలను. ఏంటంటే మనము ఎవరికి హాని చేయకుండా మన పనేదో మనం చేసుకొని మన లైఫ్ మీద కనుక మనం ఫోకస్ చేయగలిగితే వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని చూసేంత టైం ఉండదు. ఎందుకంటే మనము ఈ రోజు ₹1 సంపాదిస్తున్నాం అనుకో, రేపు ₹10 ఎలా సంపాదించాలని ఆలోచించాలి. అంటే ఆ ₹10 సంపాదించడానికి అండ్ దానికి కావాల్సిన ఏం చేస్తే మనం చేయగలము అనేది ఆ ప్రాసెస్ అంతా ఆలోచించి అది ఎగ్జిక్యూట్ చేసి ముందుకు వెళ్ళడానికే ఉన్న టైం అంతా సరిపోతుంది. దాంట్లోనే సమ్టైమ్స్ మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేము. అలాంటిది వేరే వాళ్ళ మీద మనము ఫోకస్ చేయలేం, వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని ఫోకస్ చేయలేం కదా. సో నేనేమంటానంటే ఫస్ట్ మన లైఫ్లో మనం ఎలా ఎదగాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వేరే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ గురించి మనము అంతగా ఆలోచించలేము. అండ్ రిలేటివ్స్ అంటారా? నో ఆన్సర్. ఎందుకంటే రిలేటివ్స్ అందరికీ ఒకేలాగా ఉండరు అండ్ అందరూ నెగిటివ్ ఉండరు. సో కొందరు పాజిటివ్గా ఉంటారు. చాలా మంది వెల్ విషర్స్ ఉన్నారు. అలాగే ఆపోజిట్లో చాలా తక్కువ మంది నా చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారు. సో చెడు కోరుకునే వాళ్ళని మనం ఇగ్నోర్ చేసేయాలి, మంచి కోరుకునే వాళ్ళ బంధాన్ని ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండాలి. సింపుల్. ఒకటి చెప్తున్నా, తప్పుగా అనుకోవద్దు. మీ హస్బెండ్ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అందంగా ఉన్నారు కాబట్టి నేను చేసుకున్నా. సారీ అండి, గుండె తెప్పించుకున్నా నిన్న, అందం కాస్త కొంచెం తగ్గింది. లేదు నువ్వు ఎలా ఉన్నా అందంగా ఉంటావు, క్యూట్గా ఉంటారు. ఎప్పుడూ ఫుల్ చిల్గా ఉంటారు మీరు, అలా ఉండనీకి ఏం చేయాలి మేడం? నేను సమ్టైమ్స్ చాలా డల్ అయిపోతా, నన్ను మా ఆయన ఎప్పుడు చిల్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఏముంది ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, సింపుల్ అంటాడు. బాధలు ఎప్పటికీ వస్తూ ఉంటాయి, బాధ్యతలు ఎప్పటికీ ఉంటాయి. కానీ అవి బాధలు వచ్చినాయని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటే అయిపోదు కదా. ఇవాళ కాకుండా రేపు, అంతే కదా. నేను కూడా చాలా సీరియస్గా ఉండే, చాలా యాంగ్షియస్గా ఉండే లైఫ్ పట్ల, నెక్స్ట్ ఏంటి అని. కానీ ఈయన పాజిటివిటీ నాకు వెంటనే రాలేదు. కొన్ని డేస్ టైం పట్టింది, మంత్స్ అని చెప్పొచ్చు. స్టార్ట్ అయిన తర్వాత
ఎస్పెషల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని మంత్స్ పట్టింది, 1-2 మంత్స్ టైం పట్టింది నాకు. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ మనకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా బెటర్ లైఫ్ లివ్ చేయాలి, ఎందుకంటే అత్త మామ అమ్మ నాన్న అందరి బాధ్యతలు మన మీద ఉన్నాయని చెప్పేసి నేను కొంచెం యాంగ్షియస్ అయ్యాను. ఆయన ఇట్స్ ఓకే మనం కలిసి ఉన్నాం కదా చేద్దాం అని చెప్పేసి ఆయన పాజిటివిటీని నాకు స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేసి ఆ పాజిటివిటీని నాకు అర్థం చేసుకొని నా లైఫ్లో ఎక్స్పీరియన్సెస్కి నేను అటాచ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని నేను కూడా అంత పాజిటివ్ ఉండడం స్టార్ట్ చేసేసిన. మీతో ఒక ఫోటో దిగాలి ప్రసాద్ గారు, ఖచ్చితంగా దిగుదాం ఫ్యూచర్లో. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ ఆల్సో కీప్ స్మైలింగ్ ఆల్వేస్. అండ్ మేము పెట్టిన మెసేజ్కి ఇంతమంది రిప్లై ఇచ్చి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్, comment and subscribe to Aki and Vlogs. Thank you so much.